నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. తాళెరుగని తల్లొక్కరు సార్ కమించారే, మీ వెల్కమ్ బ్యాక్ ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదా సార్? ఎస్ చారీ, ఐఎమ్ సో హ్యాపీ. చాలా బాగా అరేంజ్ చేశావు. ఇందులో నిత్య మేడం గారి హ్యాండ్ కూడా ఉంది సార్. చాలా వరకు మేడం గారే అన్ని దగ్గరుండి ఏర్పాటు చేశారండి. అందుకే కచ్చారీ తనకి థ్యాంక్స్ చెప్పాను. అలాగే మేడం గారి పట్ల కూడా కాస్త పాజిటివ్గా ఆలోచించవచ్చు కదా సార్? ష్యూర్ చారీ. మీ మంగా మేడం నాలో ఉన్న అన్ని నెగిటివ్ యాంగిల్స్ని డిలీట్ చేసింది, నన్ను కంప్లీట్ పాజిటివ్గా మార్చింది. నేను పోలీసులతో చేతులు కలిపి ఆ దొంగల ముఠాన్ని పట్టుకోవడానికి కారణం కూడా మీ మంగా మేడమే. తనెప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. అందుకే ఒక బిజినెస్ మ్యాన్కి ఏదైనా బ్యాడ్ జరిగితే అతన్ని నమ్ముకున్న ఎంప్లాయీస్ వేధిన పడతారని బిజినెస్ మ్యాన్స్ని టార్గెట్ చేసిన ఆ గ్యాంగ్ని రిస్క్ చేసి పట్టించాను. ఇదంతా మీ మంగా మేడం నేర్పిందే చారీ. అవును సార్, మంగా మేడం గారి ఫంక్షన్లో ఉండుంటే చాలా బాగుండేది. ఆ ఒక్క లోటే మిగిలిపోయింది సార్. మీ మేడం ఫంక్షన్లో లేదని ఎందుకు అనుకుంటున్నావు చారీ? దివ్య రూపంలో వచ్చింది కదా. దివ్య ఎవరో కాదు చారీ, మళ్ళీ పుట్టిన మంగే. నాకు తెలుస్తోంది, మంగ నా కోసం మళ్ళీ వచ్చింది. ఆ జన్మలో నన్ను అమ్మలా భార్యలా లాలించి ఈ జన్మలో చిన్నారి దేవతలా నాకు మనశ్శాంతినివ్వడానికి వచ్చింది. నా ప్రాణాలు నిలబెట్టడానికి వచ్చింది. ఈ సున్నుండ తిన్నావా? అచ్చం మీ మంగా మేడం చేసినట్టే ఉంది. అదే రుచి, జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రుచి. ఒకసారి తించుడు చారీ, ఎలా ఉందో చెప్పు.
అచ్చం మంగా మేడం గారు చేసినట్టే ఉందండి. అస్సలు తేడా లేదండి. ఈ రుచి ఎవరో చేస్తే వచ్చింది కాదు చారి. నా దివ్య బంగారం తన చేత్తో చేస్తే వచ్చింది. అది మంగ చెయ్యి, నా అభయ హస్తం. చారి, నువ్వు కూడా అలాగే ఫీల్ అవుతున్నావు కదా? ఎస్ సార్. ఈ రోజు మీరు మరో మంచి పని కూడా చేశారు సార్. ఎవరు ఊహించని పని చేశారు సార్. ఏం చేశాను చారి? అభికి సారీ చెప్పారు కదా సార్. ఆ ఒక్క మాటతో అభిని మీ వైపు తిప్పుకున్నారు. అది అభి కోసం చేయలేదు చారి, నా దివ్య బంగారం కోసం చేశాను. నేను అభి గొడవ పడ్డం దివ్యకి ఇష్టం లేదు. మేం గొడవ పడుతుంటే తను బాధపడుతుంది. ఏ కారణంగా కూడా దివ్య మొహంలో దిగులుండకూడదు, తన కంట్లో కన్నీళ్లు రాకూడదు. అందుకే అభికి సారీ చెప్పాను. తప్పేం కాదుగా చారి? లేదు సార్, మీ మహోన్నత వ్యక్తిత్వం నాకేనాడో అర్థమైంది. మంగా మేడం గారు స్వరూపా మేడం గారు కూతురు కాదని తెలిసినా, ఓ పేదింటి అమ్మాయిని తెలిసినా మీరు వెనక్కి తగ్గలేదు. ప్రేమించిన ఆ మనసుకై పట్టాభిషేకం చేశారు. కోటీశ్వరుడు అయ్యుండి కూడా ఒక పూరి గుడిసెలో పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. మీ మంచి మనసుకు మెచ్చి ఆ దేవుడు మంగా మేడం గారిని నిజంగానే స్వరూపా మేడం గారి కూతురని రుజువు చేశాడు. ఇప్పుడు దివ్యపై కూడా మీరంతే ప్రేమ చూపిస్తున్నారు. ఈ ప్రేమకు కూడా ఆ దేవుడు ఏదో ఒక రుజువు చూపిస్తాడు సార్. దివ్య పరాయిది కాదు, మీ సొంతం అని చెప్తాడు. ఎవరూ చెప్పనవసరం లేదు చారి, దివ్య పరాయిది కాదు. నా మంగ, నా బంగారం, నా దేవత, నా అమ్మ, నా సర్వస్వం. చారి, ఒకసారి దివ్య వాళ్ళ అమ్మగారిని చూడాలనుంది. దివ్య గురించి తనతో మాట్లాడాలనుంది. అలాగే సార్. నేను ఆల్రెడీ ఆవిడని చూశానండి. ఆవిడ ఎక్కువగా మాట్లాడరండి, బాగా మితభాషి. నీ ముందు ఎవరైనా మితభాషలో చారి, అన్నీ నువ్వే మాట్లాడుతుంటే అవతలి వాళ్ళు ఏం మాట్లాడతారు? అంటే సార్, ఎదుటి వాళ్ళకి శ్రమ కలిగించకుండా సాయం చేయాలనే తప్ప నా వాచలత్వం ఏమీ లేదండి. రేపు దివ్యని వాళ్ళ అమ్మగారిని మన ఇంటికి తీసుకురమ్మంటారా? వద్దు చారి. మరి ఇందాక ఆవిడని చూడాలని అన్నారు. నేను మీ ఇంటికి వస్తాను. మీరు మా ఇంటికి వస్తారా? ఏం చారి, రాకూడదా? అది మీ మంచితనం సార్, మీ గొప్పతనం. లేదు చారి, నా దివ్య బంగారం కోసం ఏమైనా చేయాలనుంది. రేపు ఉదయాన్నే వస్తాను. వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కదా? అందరూ ఉంటారు సార్. మీ తరపున ఆవిడతో నేను మాట్లాడతాను. అక్కర్లేదు చారి, నేనే మాట్లాడతాను. సరే సార్, ఇక నేను బయలుదేరతానండి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ చారి. సార్, ఈ స్పాట్లోనే సార్ జై గారు మిస్సెస్కి యాక్సిడెంట్ జరిగింది. ఆవిడ స్పాట్లోనే చనిపోయారు. ఏడు సంవత్సరాల క్రితం జరిగిన యాక్సిడెంట్ గురించి ఇప్పుడు తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తున్నాడేంటీనా? యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది అనేది ఇంపార్టెంట్ కాదు స్వామి, ఎలా జరిగింది అనేది ఇంపార్టెంట్. సార్, నేను మనసులో అనుకున్నది మీకెలా వినిపించింది సార్? వినిపించలేదు, నువ్వు అలా అనుకుంటావని నాకు అనిపించింది. అవును, యాక్సిడెంట్ ఇక్కడ జరిగిందా? అవును సార్. ఎంతమంది పోయారు? ఒక్కరే సార్, జై మిస్సెస్ మంగగారు. అదేంటి, కారులో అంతమంది ఉంటే తను మాత్రమే ఎలా చనిపోయింది? అది శాపం అంట సార్. ఓ, శాపం? పాపం, డెడ్ బాడీ దొరికిందా? లేదు సార్. అదేంటి,
బాడీ దొరకకుండానే మంగ చనిపోయిందని ఎలా కన్ఫర్మేషన్ ఇచ్చారు? అంటే ఈ లోయలో పడ్డ బాడీ దొరకటం చాలా కష్టం సార్. సార్, లోయ చాలా లోతుగా ఉంది. పైగా కింద క్రూర మృగాలు అవి తిరుగుతూ ఉంటాయి. ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం సార్. నో స్వామి, ఈ స్పాట్లో చాలా యాక్సిడెంట్ జరిగాయి. అందరూ చనిపోలేదు, కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. అట్లీస్ట్ డెడ్ బాడీస్ అయినా దొరికాయి. జైవాళ్ళ అంటే ఈ లోయలో చాలా వెతికించారు సార్, కానీ నో యూజ్. ఓకే, మనం కూడా వెతుకుదాం. ఈ చుట్టుపక్కన ఏవైనా ఊర్లున్నాయా? ఓ 2-3 ఉన్నాయి సార్. ఈ లోయకు దగ్గరగా ఏ ఊరుంది? రామాపురం సార్. రామాపురం. సో దేవీపురం కోడల్ని రామాపురంలో వెతికితే దొరికే ఛాన్స్ ఉంది అన్నమాట. పద. ఏమండి, ఒక నిమిషం. 7 ఏళ్ల క్రితం మీ ఊరికి దగ్గరలో ఉన్న లోయలో యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో గాయపడ్డ వారిని మీ ఊరు వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చారా? అవును సార్, ఈ ఊరి పెద్దయ్య ఒక అమ్మాయిని కాపాడాడు. వెరీ గుడ్. ఆ పెద్ద ఇల్లు ఎక్కడా? అదిగో సార్, అక్కడేనా? ఆ చివరన 2వ ఇల్లు సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. సూపర్ సార్. చూస్తుంటే కేసు ఈ రోజే సాల్వ్ అయ్యేలా ఉంది. నువ్వు ప్రతిసారి ఇలాగే అనుకుంటావు. మన డిపార్ట్మెంట్ బండి ముందుకు వెళ్తుంది తప్ప ఈ కేసు ముందుకు వెళ్ళట్లేదు. నువ్వు ఎక్కువగా ఆనందపడకు, ఎక్కు తీసుకువెళ్తా. పిలువు. ఎవరు కావాలండి? పెద్దయ్య గారు. రండి. రండి సార్. పెద్దయ్య గారితో పనేంటండి? 7 ఏళ్ల క్రితం పెద్దయ్య గారు ఒక అమ్మాయిని కాపాడారంట. ఆ అమ్మాయి ఇక్కడుందా? నాకు తెలియదండి, నేను ఈ మధ్యనే వచ్చాను. పెద్దయ్య గారిని అడగండి. నమస్తే పెద్దాయన, నా పేరు ఇళయరాజా. మీరు ఒక అమ్మాయిని కాపాడారంట కదా, ఆవిడ గురించి తెలుసుకుందామని వచ్చాను. తను ఎక్కడుంది? అయ్యో, పెద్ద ఆయనకి ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నారు? నెల రోజుల క్రితం తను కాపాడిన అమ్మాయిని చూడ్డానికి హైదరాబాద్ వెళ్లారండి. అక్కడ ఏం జరిగిందో తెలీదు. పెద్దయ్యకు పక్షవాతం వచ్చింది. పెద్దయ్య చేరదీసిన అమ్మాయి గురించి మీకేం తెలీదా? తెలీదండి, శేఖరానికి తెలుసుంటుంది. అతన్ని అడగండి. అతను ఎక్కడుంటాడో తెలుసా మీకు? తెలుసండి. స్వామి సార్. నోట్ చేసుకో. ఓకే సార్. మీరు చెప్పండి. పెద్దాయనా, మీరు చాలా మంచి పని చేశారు. ఒక ఆడపిల్లని ఆపదలో ఆదుకున్నారు. ఆ మంచి ఎక్కడికి పోదు, మీకు త్వరలోనే నయమవుతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. పెద్ద ఆయన్ని బాగా చూసుకోండి. అలాగేనండి. స్వామి. సార్. చలో హైదరాబాద్. ఓకే సార్.
నిత్య నిత్య ఏ నిత్య నిన్నే ఆగు. ఓ జై, నువ్వా? గుడ్ మార్నింగ్. మార్నింగ్ నిత్య. ఏంటి జాగింగ్ వచ్చావా? యా, చాలా రోజులైంది కదా. జాగింగ్ చేయకపోతేనేం, పెద్ద ఆపరేషన్ చేసావు కదా. ఎన్నాళ్ళు పబ్లిక్ నీలో ఒక బిజినెస్ మ్యాన్నే చూసింది జై. బట్ అజ్ఞాతంలో ఉండి నువ్వు చేసిన రిస్కీ ఆపరేషన్ నీలోని హీరోయిజంని ఎలివేట్ చేసింది. హ్యాట్స్ ఆఫ్ టు యు. థ్యాంక్ యూ నిత్య. మీ అందరూ కోఆపరేట్ చేయబట్టే నేను ఇలా చేయగలిగాను. ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఎంతో స్ట్రెంగ్త్నిచ్చింది. ఐ ఫీల్ ప్రౌడ్. ఎస్పెషల్లీ చారీ, నువ్వు. మీ హెల్ప్ మర్చిపోలేను. జై ఇప్పుడిప్పుడే నా లైన్లోకి వస్తున్నాడు. జైని ఇంకా ఇంప్రెస్ చేయాలి. తన ఒళ్ళో వాలిపోవాలి. కమ్ ఆన్ జై. మన అనుకున్న వాళ్ళకే కదా మనం హెల్ప్ చేస్తాం. వి ఆర్ విత్ యూ. థ్యాంక్ యూ జై. నువ్వా? ఎస్, ఇట్స్ మీ. థ్యాంక్ యూ ఏసీపీ గారు. మీరు లేకపోయి ఉంటే నిత్య పడిపోయి ఉండేది. నో, నేనుండగా నిత్య గారిని పడనిస్తానా? వాట్? ఐ మీన్, మీలాంటి సెలబ్రిటీలు అప్పుడప్పుడు జాగింగ్ వస్తారని మాలాంటి పోలీసులు కాపలకస్తూ ఉంటారు. మీకు ఏ హాని జరగకుండా చూసుకుంటారు. ముఖ్యంగా జై లాంటి సెలబ్రిటీని కాపాడుకోవడం మా బాధ్యత. థ్యాంక్ యూ ఏసీపీ గారు. మీ డిపార్ట్మెంట్ నాపై చూపిస్తున్న కన్సర్న్కి నాకు చాలా హ్యాపీగా ఉంది. మా డిపార్ట్మెంట్కి మీరు చేసిన హెల్ప్ అలాంటిది జై గారు. అంత ఈజీగా మిమ్మల్ని మర్చిపోలేము. ఓకే, ఐల్ మూవ్. యూ ప్లీజ్ క్యారీ ఆన్. నిత్య గారు, జస్ట్ అ మినిట్. మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? ఈ మధ్య మీరు బాగా స్లిప్ అవుతూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. ప్రతిసారి ఈ ఇళయరాజా ఉండడు పట్టుకోవడానికి. థ్యాంక్స్. నాకు ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు. అవసరం వస్తుంది. ముందు ముందు నా హెల్ప్ మీకు చాలా అవసరం. స్క్రిప్ట్ అలా ఉందండి. గో టు హెల్. వెయిట్ నిత్య గారు, వెయిట్. చెప్పేది పూర్తిగా వినకుండా వెళ్ళిపోతున్నారే. నాకు టైం లేదు. ఆఫ్ కోర్స్ మీకు గుడ్ టైం లేదు, బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. వాట్? ఐ మీన్, నిన్న జై గారికి ఒక గుడ్ న్యూస్ చెప్తానని చెప్పాను. ఆ గుడ్ న్యూస్ చెప్పే టైం చాలా దగ్గరలో ఉంది అంటున్నాను. ఏంటి ఆ న్యూస్? మీ సిస్టర్ గురించిన న్యూస్. అది న్యూస్ కాదు, నాన్ సెన్స్. రియలీ? ఖచ్చితంగా నాన్ సెన్స్ కాదు. అతి త్వరలోనే మంగ గారిని మీట్ అవ్వబోతున్నాను. అంటే చచ్చిపోయి పైకి వెళ్ళి కలుస్తారా? నో, నాట్ అట్ ఆల్. ఈ భూమి మీదే కలుస్తాను. ఇంపాసిబుల్. తను చచ్చి చాలా రోజులైంది అని మీరనుకుంటున్నారు. బతికే ఉందని నేనంటున్నాను. మీకు కూడా మా అమ్మలా పిచ్చి పట్టింది. నో, నాకేం పిచ్చి పట్టలేదు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికింది. ఆ తీగని లాగితే డొంకంతా కదలడం ఖాయం. గో టు హెల్. హెల్ కాదు మేడం, హెవెన్ ని చూపిస్తా. మీకు మీ సిస్టర్ ని చూపిస్తాను. వినిపిస్తుందా నిత్య గారు?
ఏమంటున్నా రెసిపీ గారు? కేసులు ఏవి లేవంట, ఏవైనా ఉంటే చెప్పమంటున్నారు.